జాగ్రత్త. ఎందుకంటే ఆ స్థితిలో నుంచి విడుదల పొందలేకపోగా, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఏమండి ఉండునట్లుగా కాపాడు కొనలేకపోగా, అభ్యాసం చేసుకొనలేకపోగా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజున జీవితం అనుభవాలు గమనించిన ప్రియమైన వారలారా, కనుక మీ పరిస్థితులు ఆలోచన చేసుకుందరుగాక. ఓసారి ఏం జరిగిందంటే, ఆ యజమానుడు చెప్తానే ఉన్నాడు. ఆ యజమానుడు, బాబో డ్రైవింగ్ చేసేదానికి సీట్లో కూర్చున్నప్పుడే నువ్వు బెల్ట్ పెట్టుకోవడం నేర్చుకో అని, సీట్ బెల్ట్ పెట్టుకోవడం నేర్చుకో అని ఆ యజమానుడు చెప్తానే ఉన్నాడండి. ఎంత చెప్పినా వినడంలే, ఎంత చెప్పినా వినడంలే. అదేమో ఏమన్నది, కొయ్యి 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 అని కొడతానే ఉంటుంది. ఎంత దూరం పోయినా సరే ఆ శబ్దం వస్తానే ఉంటుంది. బాబు నీకు ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, వినవా, నేర్చుకోవా, ఆలోచన చేయవా అని అంటే, ఒకరోజు నాడు ఏం చేశాడు తెలిసిన, ఈడు కూర్చోక మునిపే ఆ బెల్ట్ తీసి దాంట్లో పెట్టేశాడు. బెల్ట్ పెట్టాల్సిన అది ఉంటుందే, దాంట్లో లాక్ చేసేసాడు. కూర్చున్నాడు. సార్ ఇప్పుడు వస్తుందా సార్ అంటున్నాడు. చేసింది మంచిదా చెడ్డదా చెప్పరేమండి? చేసింది క్రమమా అక్రమమా అంటే మార్చుకుంటున్నాడు. అతనికి మార్చుకున్నాడు, అతనికి అవసరమైనట్టుగా మార్చుకుంటా ఉన్నాడు. బెల్ట్ ఎందుకు ఇస్తారు, బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి? ఇది మనకు మేలుకరమైంది కదా, మన కీడు జరగకుండా ఉండేదానికి కదగా, మనకు ప్రాణహాని ఉండకుండా ఉండేదానికి కదా ఇచ్చింది అని ఆలోచన ఏమీ లేదనమాట. ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే, కూర్చోకముందు బెల్ట్ వెనక నుంచి తీసి పెట్టేశాడు, దాని మీద కూర్చున్నాడు. ఇక అది మోగడంలే, పోతానే ఉంది. ఆ తర్వాత జరగాల్సింది జరిగింది. అది ఓపెన్ కాదు కదా, బెలూన్ ఓపెన్ కాదు కదా. అప్పుడేమవుతుంది ఒకసారి గమనించే ప్రియమైన వాళ్ళారా. అందుకని మీ వ్యక్తిగత జీవితంలో నీకు నచ్చినట్లుగా ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. హల్లెలూయా. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి అని అభ్యాసం చేసుకోవాలి. ఆ అభ్యాసం చేసుకుంటున్న ఆ పరిస్థితులలో ఏమండి, నీకు నచ్చినట్లుగా ప్రయత్నాలు చేయకూడదు. కుటుంబానికి దూరంగా ఉండడం, లేకపోతే ఏమండి మనుషులకు దూరంగా వెళ్ళిపోవడం, లేకపోతే వేరే ఉన్నంత మాత్రాన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండదు. నిన్ను నువ్వు గాయపరుచుకున్నంత మాత్రాన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండదు. ప్రియమైన వారలారా, ఆ స్థితిని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలుగుతూ ఉన్నాం. బదులుగా నువ్వు ఏది చేసినా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనే ఉండదు. ఆ తర్వాత మనం గమనించగలిగాం, కుయుక్తిగా నడుచుకోవడం, ఏమండి సత్యం అసత్యానికి మార్చడం, అలాంటి జరిగినప్పుడు కూడా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండకూడదు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. పరిసయ్యుడు ఉన్నాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే. పరిసయ్యుడు ఉన్నాడు. అతగాడంటే ఏమంటాడు తెలిసిన, చదవండి 18 తీయండి, లూకాసు వర్తమానం 18వ అధ్యాయం. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను ఆ మాటలు గమనించండి. ఏమంటున్నాడు ఆయన? ఒక్కొక్కటి చూడండి. నేను దొంగని కాదు, అన్యాయస్తుణ్ణి కాదు, చేయలేదు, సొంకరి వల్లే ఉండట్లేదు. తర్వాత 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, దశంభాగం ఇస్తున్నాడు, తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాగా గమనించండి. అక్కడ అన్యాయం చేయలేదు, అక్రమము చేయలేదు, ఆ తర్వాత దుర్మార్గమైన పని ఆయన చేయలేదు, ఉపవాసం ఉంటా ఉన్నాడు, దశమ భాగము ఇస్తూ ఉన్నాడు, ప్రార్థన కూడా చేస్తూనే ఉన్నాడు, మందిరానికి కూడా వస్తూనే ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ ఒకవేళ నీలో ఉండి ఏమండి మనస్సాక్షి ఎలా ఉందో గమనించు. మనస్సాక్షి ఏమని చెప్తుందో ఆలోచన చేయి. నువ్వు ఏం చేసావని చెప్తుందో గుర్తెరుగు.
ఏం చేస్తున్నామని చెప్తుంది ఆలోచించు. అందుకని ఆయన అంటాడు, మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా నేను అభ్యాసం చేసుకుంటున్నాను రా బాబు. నేను అభ్యాసం చేసుకుంటా ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా అభ్యాసం చేసుకొనగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. రోజు రోజుకి మన మనస్సాక్షి ఏమండి ఎంత నిర్దోషమైనదిగా ఉండగలిగిన స్థితిలోనికి రాగలవో ఆ స్థితిలోనికి రాగలగాలి. నువ్వు అభ్యాసం చేసుకుంటూ ఉండగలగాలి. చేసే ప్రార్థన ఓకే కాదనట్లా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీలో భక్తి ఉంది, నీలో భయం ఉంది, తర్వాత దశంభాగం ఇస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఏమండి వాక్యం చదువుతూ ఉన్నావు, తర్వాత ఏమండి నీతిమంతుడివి, ఆ తర్వాత పాపం చేయని వ్యక్తివి, దుర్మార్గంగా జీవించిన వ్యక్తివి, అన్నీ ఉన్నాయి. అయితే మనస్సాక్షి ఎలా ఉందో గమనించు. ఆలోచన చేసుకుందరుగాక. మనస్సాక్షి నీ వ్యక్తిగత జీవితంలో మంచిదిగా ఉండును గాక. మంచి మనస్సాక్షి కలిగి జీవించగలిగిన ఆ స్థితిలోనికి నువ్వు రావాలి అని ఆశపడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక వాక్యం చూపించి ముగిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుముగాక. హల్లెలూయా. ఆ మాటలు గమనించండి. మీ వ్యక్తిగత జీవితంలో కాస్త గుర్తెరగండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు, నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని ఆశపడినప్పుడు, మనస్సాక్షికి కల్మషం తోచకూడదు అనుకున్నప్పుడు అక్కడ వ్రాయబడిన ఆ మాటలు గమనించండి. చివరిలో గమనిస్తే మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధానానికి చేరగలగాలి. అది ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ అనేది కాదు అవసరమైంది. అది ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సమయంలో సరే నువ్వు రావాల్సిన స్థలం, నువ్వు ఉండవలసిన స్థలం ఏదంటే దేవుని సన్నిధానము. నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా నువ్వు నడిపించబడాలని కోరుకున్నప్పుడు, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని ఆశపడినప్పుడు, మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం నీ జీవితంలో పోరాడాలని కోరుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధానమునకు వచ్చుదువుగాక. ఎవరైనా సరే, అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే దేవుని సన్నిధానంకు రాగలగాలి. దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చిన ఏమండి వ్యక్తి అయితే నా దేవుడు ఏం చేస్తాడు అంటే నీ మనస్సాక్షికి ఏమండి కలిగి ఉన్న ఆ కల్మషాన్ని ఏమండి తీసివేసి మంచి మనస్సాక్షి కలిగిన జీవితం దయచేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనస్సాక్షికి కల్మషము తోచకుండా నా ప్రభు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావా, ఎక్కడ కనిపించాలి? దేవుని సన్నిధిలో కనిపించగలగాలి. తప్పు చేయలేదా, దేవుని సన్నిధిలో కనిపించగలగాలి. అన్యాయం చేసావా, ప్రభు దగ్గర కనిపించగలగాలి. అక్రమం చేసావా, ఆయన సన్నిధిలో కనిపించగలగాలి. చెయ్యలేదా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా, నిన్ను నువ్వు కాపాడుకుని నడిపించబడుతూ ఉన్నావా, ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నా దేవుని వలె నేను జీవించిన ఆశ కలిగి నడిపించబడుతున్నావా,
నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధానమునకు వచ్చుదువుగాక, దేవుని దగ్గరకు వచ్చుదువుగాక, యేసయ్య దగ్గరకు వచ్చుదువుగాక. హల్లెలూయా. చాలామంది చూడండి ప్రియమైన వారలారా, వారిలో ఉన్న ఆ బలహీనతను బట్టి, అదేదో చిన్న బలహీనతో పెద్ద బలహీనత నాకు తెలీదు, వారిలో ఉన్న బలహీనతను బట్టి ఎక్కడ పోదామబ్బా ప్రార్థనకు పోయినామంటే ప్రభు నాతో మాట్లాడతాడు, నేనేమో సరి చేసుకోలేకపోతా ఉన్నా, నా వ్యక్తిగత జీవితమేమో శుద్ధీకరించుకోలేకపోతా ఉన్నా, మరలా నేను ఇక్కడికి వచ్చేమో తాగుతూనే ఉన్నా, ఇక్కడికి వచ్చే బీడీలు తాగుతున్నా, సిగరెట్లు తాగుతున్నా, ఇంకా చేయాల్సినంత చేస్తూనే ఉన్నా, అందుకని పోకపోతేనే బాగుంటుందిలబ్బా, ఇంటికాడ ఉందాం. ఏంటంటే ఉన్న బలహీనతే, ఆ ఉన్న బలహీనతను బట్టి ఏమండి దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నారు. బలహీనతను బట్టి మందిరానికి రాలేకపోతా ఉన్నారు. చాలామందిని చూడండి, చాలామందిని అడుగుతూ ఉంటా, అన్నా అక్క వస్తుంది కదా, ఎప్పటి నుంచో మందిరానికి వస్తుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అంటే, వస్తానన్నా, రావాలనే ఉందన్నా, రావాలని ఉంది, కానీ నా భార్యని బైక్ మీద తీసుకొచ్చి అక్కడ దించి ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తా ఉన్నానన్నా. ఎందుకో అని అంటే, నేను ఇంకా బీడీలు తాగుతూ ఉన్నానన్నా, నేను ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉన్నానన్నా, నాకు ఇంకా వేరే కొంచెం బలహీనతలు ఉన్నాయన్నా, అందుకని రాలేకపోతా ఉన్నానన్నా. సరే, రావడం లేదు, బలహీనతలు పోతున్నాయా? పోతున్నాయా? వస్తే ప్రభు ఏం చేస్తాడు? ఆయన రక్తాన్ని ప్రోక్షించి కడుగుతాడు కదా, శుద్ధి చేస్తాడు కదా, ఒక్కొక్క బలహీనతలోంచి నీకు జయమిస్తాడు కదా. అది ఏ బలహీనత అయినా సరే దేవునికి అసాధ్యమైంది ఉందా? అది ఏదైనా సరే నీకు వేరే ఆశ్రయం లేదు కదా, ఉందా? లోకములో ఏమండి బలహీనతలోంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారు? లోకములో ఏమండి నీ తప్పులలో నుంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారు? లోకములో పాపములో నుంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారు? లోకములో నీకు పరిశుద్ధమైన జీవితం ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు? అది ఏ బలహీనత అయినా సరే నీకు శరణం ఎవరై అంటే నజరేయుడైన యేసు. నీకు దిక్కెవరై అంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా నువ్వు సంస్కారంలో పాలు పొందడం లేదు? మందిరానికి వస్తున్నావు కదా, ఎందుకు సంస్కారంలో పాలు పొందడం లేదు అని అడగండి. ఏదో ఒక చిన్న బలహీనతని ఏమండి అంటి పెట్టుకొని అది చూపించుకుంటా, అది అనుకుంటా, అదే ఆ విషయమయ్యే ధ్యానం చేసుకుంటా, అదే ఆలోచన చేస్తా సంస్కారాధనకు దూరం అయిపోయి ఎంతమంది లేరు ఈ రోజున? మందిరానికి వస్తారు, ఆదివారం అనేది మందిరానికి వస్తారు, హాజరేపించుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సంస్కారాలు తీసుకోకుండా ఉన్నది ఎంతకాలమైంది ఇప్పుడు మీకు? కొంతమందిని గమనించండి, సంస్కారం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాప్తిసం పొందింది వాస్తవమే, మారుమనసు పొందింది వాస్తవమే, ప్రార్థన చేస్తున్నది వాస్తవమే, వాక్యం వింటున్నది వాస్తవమే, దేవుని ఆశీర్వాదం పొందుతున్నదే వాస్తవమే, దేవుడు దీవిస్తున్నది వాస్తవమే, దేవుడు నీ స్థితిని మార్చింది వాస్తవమే, కాదన్నంలే. సంస్కారాలను తీసుకోక పాలు పొందక ఎంతకాలం? దానికి కారణం ఏంటి? ఏదో ఒక బలహీనత చూపుతా ఉన్నావు. నీకు మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలని అనుకున్నప్పుడు, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ కనిపించాలి అంటే దేవుని సన్నిధిలో కనిపించదువుగాక. హల్లెలూయా. మందిరానికి వచ్చావా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపించదువుగాక. నీ ఇంట్లో ఉన్నావా, దేవుని సన్నిధిలో కనిపించదువుగాక. దేవుని సన్నిధిలో నువ్వు ఉండడం నేర్చుకుంటూ ఉండు. దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకో. అర్థమవుతుందా? చిన్నదైనా సరే అది నీకు తప్పుగానే కనిపిస్తుంది, తప్పుగానే కనిపిస్తుంది. అది చిన్నదైనా సరే దేవుని సన్నిధిలో ఉండకుండా ఏమంటే నువ్వు సంపాదిస్తూ, లేదా సంపాదన కోసం పరుగులెత్తుతూ, లేదా ఇంకా ఏదైనా చేస్తూ ఉండు, తప్పు నీకు తప్పుగా కనిపించదు. ఇది కూడా తప్పేనా, ఇది కూడా పాపమేనా, ఇది కూడా చేయకూడదా, ఇదేం తప్పు, ఇదేం పాపం, ఇదెందుకు చేయకూడదు అన్న ఆ పరిస్థితుల్లో జీవితం నడిపించబడుతుంది. కానీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా జీవించే జీవితం పొరపాటు కూడా రాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చుదువుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు కనిపించుదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీకు బాగా
అర్థమైందని చెప్తున్నా. ఒక వ్యక్తికి దారిలో వెళ్తూ ఉన్నాడు, లేదా పని మీద ఉన్నాడు, లేదా ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే పాము కుట్టింది అనుకో, లేదా తేలు కుట్టింది అనుకో అక్కడికి పోయి క్రికెట్ ఆడతాడా? చెప్పరేమండి, నా ఫ్రెండ్స్ అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు అన్ని పోయి క్రికెట్ ఆడతాడా? 4 బాల్ వేసి 4 బాల్ కొట్టొస్తాడా? ఆ సమయంలో నా బంధువులు ఎక్కడ ఉన్నారు అని బంధువుల దగ్గరికి పోతాడా? ఆ సమయంలో నా రక్త సంబంధికులు ఇక్కడ ఉన్నారు అని రక్త సంబంధికుల దగ్గరికి పోతాడా? ఆ సమయంలో ఇంట్లోనే కూర్చొని ఉంటాడా? చెప్పరాబండి. తేలు కుట్టింది లేదా పాము కుట్టింది అనుకో, లేదా కుట్టరాని కుట్టింది అనుకో, నువ్వు కంటికి కనిపించలా కుట్టింది, ఏం చేస్తావు? అర్జెంట్గా ఏం చేస్తావు? పరిగెత్తుకుంటూ ఏం చేస్తావు? లేదా భర్త లేడు, లేదా ఏమండి పిల్లలు లేరు అనుకో, ఏం చేస్తావు? అర్జెంటుగా ఫోన్ చేసి అర్జెంటుగా రండి. ఆ పని మానుకొని ఇప్పుడు అయ్యగారు అర్జెంటుగా రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఏదో చెప్తే అర్జెంట్ ఎక్కడ పరిగెత్తుతారు? పరిగెత్తరా? అవునా కదా? చెప్పలేమండి. ఆ సమయంలో బంధువుల దగ్గరికి వెళ్ళరు, చుట్టాల దగ్గరికి పోరు, లేకపోతే ఇంకో చోటికి పోనే పోరు. ఎక్కడికి వెళ్తారయ్యా అంటే అది ఎక్కడైతే బాగవుతుందో ఆ చోటికి వెళ్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ద్వారా అయితే ఇది బాగుపడతాము, ఆరోగ్యం వస్తుంది అనుకుంటామో అక్కడికి పరిగెత్తుకుంటా పోతూ ఉంటాం. అదే సమయంలో ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఉన్న బలహీనత అది ఏదైనా కావచ్చు, తీసివేయబడాలనుకున్నప్పుడు, ఆ బలహీనతలోంచి విడుదల పొందాలనుకున్నప్పుడు ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా నీవు బలహీనతలోంచి విడుదల పొందలేవు. ఎక్కడికి రావాలని నజరేయుడైనా యేసయ్య దగ్గరికి వచ్చుదువుగాక. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడే బలహీనతలన్నీ ఆయన చూసినవాడు, అనుభవించినవాడు. మన బలహీనతలన్నిటిలో నుంచి విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు. అందుకనిగా ఆ వాక్యం చెప్తున్న మాట, ఆ మాట కూడా చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి, క్షమించండి 18వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి ఆయన సహాయం చేస్తాడు. నువ్వు శోధన మధ్యలో నడిపించబడుతున్నావా? శోధనలో జయాన్ని పొందలేకపోతున్నావా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, లేదా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల నుంచి ఆ శోధనలో నుంచి విడుదల పొందలేకపోతున్నావా? ఆ బలహీనత నుంచి విడుదల పొందలేకపోతున్నావా? ఎవరి దగ్గరికి అంటే నజరేయుడైన యేసయ్య దగ్గరికి నీవు వచ్చుదువుగాక. హల్లెలూయా. 4:16 కూడా చూడండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడికి రావాలంట? ఎక్కడికి? ఎలా? ధైర్యంతో యేసయ్య దగ్గరికి రావాలి. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. అది ఏ బలహీనత అనేది కాదు, ఏ శోధన అనేది కాదు, ఏదైనా సరే ప్రియమైన వారలారా, ఒక బలహీనత అనేది చోటు చేసుకుందా, లేదా ఒక శోధన నిన్ను జయిస్తూ ఉందా, లేదా ఒక శోధన చేత నీ వ్యక్తిగత జీవితంలో బానిసగా మారిపోయావా, లేదా ఒక అలవాటుకి బానిసగా మారిపోయావా, లేదా ఒక పాపానికి దాసుడిగా మారిపోయావా, అయినా సరే నువ్వు ఆయన సన్నిధానమునకు వచ్చుదువుగాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు సహాయము చేసి నీ బలహీనతలో నుంచి విడిపించి నీ మనస్సాక్షికి చెప్పండి కల్మషము తోచకుండా నా ప్రభువు చేయునుగాక. హల్లెలూయా. చూడండి, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, పాపంలోంచి నన్ను విడిపించయ్యా అని ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, నా శోధనలోంచి నన్ను విడిపించయ్యా అని ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, నా బలహీనతలో నుంచి నాకు విడుదల కావాలయ్యా అని ఎవరి దగ్గరికైనా వెళ్ళండి.
మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు నాకు సహాయం చేయండి అని ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. ఎవరైనా చేయగలరా? లోకములో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ఏ మనిషి అయినా చేయగలరా? పొరపాటును కూడా చేయలేరు. దేవుని సన్నిధానమునకు చేరుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి పోయినా అంతా వ్యర్థమే. నా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడయ్య అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్తాన్ని ప్రోక్షించి నిన్ను కడిగి కడిగి శుద్ధీకరించునుగాక. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరచునుగాక. నీ మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లుగా నా ప్రభు కార్యము చేయునుగాక. అందుకనే ప్రభు అంటాడు, ఏమని తెలిసిన, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, చెప్పండి, చదవండి అన్నమాట. 4:1 ఇర్మియా పుస్తకం 4:1 గమనించండి. ఇశ్రాయేలు ఆ మాట గమనించండి. ఇక్కడ నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, ఎక్కడికి రావాలంట? ఎక్కడికి? ఎవరు లేరు నీ గతి, ఎవరు లేరు. నీ బలహీనతలోంచి విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు. నీ దాసత్వపు స్థితిలో నుంచి నీకు ఒక విడుదల కలుగు చేయగలిగిన ఎవ్వరూ లేరు. యేసయ్య దగ్గరికే వచ్చుదువుగాక. అందుకని ఆయన అంటాడు, నువ్వు తిరిగి రానుద్దేశిస్తే నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. తర్వాత మీరు గమనించిన ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటి తెలిసిన, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను ఆయన పిలువరాలా. ఆ నీతిమంతుల కోసం ఆయన అలా. నువ్వు నీతిమంతులు అనుకుంటే ఆయన నీ కోసం రాలా. నువ్వు పాపివి అనుకుంటే, నేను బలహీనుని అనుకుంటే ఆయన నీ కోసమే వచ్చాడు ఈ లోకానికి. నిన్నే పిలుస్తున్నాడు ఆయన. బలహీనత చేత ఉన్నావా, శోధన మధ్య నడిపించబడుతున్నావా, ఆయన అంటాడు, నా దగ్గరికి రా. తిరిగి ఆలోచించా అనుకుంటున్నావా, నా దగ్గరికి రా. ఆయన నీకు మంచి మనస్సాక్షి కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, వాళ్ళకే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే 4 సార్లు ప్రభు క్షమించాడు, 5 సార్లు క్షమించాడు, 10 సార్లు క్షమించాడు, 20 సార్లు క్షమించాడు. ఇంకా ఎంతకాలం ఆయన దగ్గరికి పోయిన, ప్రభువా నన్ను క్షమించు, నా ప్రభువా నన్ను క్షమించు అని అనగలను. నీతిమంతులు చెప్పండి, 7 మారులు పడిపోయినను తిరిగి, నాకు 7 సార్లు అయిపోయింది కదా, ఇప్పుడు 8వ సారే, 7 సార్లు ఎప్పుడు అయిపోయింది కదా, ఇది 8వ సారే, ఇది 10వ సారే, ఇది 20వ సారే, ఇది 30వ సారే అని ఏ రోజు అనుకోమాక. అంటే అలా బ్రతకమాక. ప్రభువు క్షమిస్తున్నాళ్ళు అని చెప్పేసి అలా బ్రతకమని కాదు చెప్పేది. ఆయన సన్నిధానికి రాలేక నీ వ్యక్తిగత జీవితంలో అనుకుంటూ ఉన్నావా, ఇప్పుడు ఎన్నిసార్లని నువ్వు ఎన్నిసార్లైనా సరే నీ జీవితంలో నా ప్రభు దగ్గరికి రా. ఆయన యొద్దకు వచ్చిన ఏమాత్రం ఆయన త్రోసివేయక నీ బలహీనతలోంచి విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నీ శోధనలోంచి నా ప్రభు నీకు జయం అనుగ్రహించి నడిపించును గాక. హల్లెలూయా. ఈ లోకంలో నీకోసం నా కోసం బలి అయిన వారు నజరేయుడైన యేసయ్య ఒక్కరే, ఇంకొకరు లేరు. అందుకని ఆయన అంటాడు, నువ్వు తిరిగి రాను ఉద్దేశిస్తే నా యొద్దకేరా. నీ బలహీనతల నుంచి విడిపిస్తా, నీ శోధనలో నుంచి విడిపిస్తా, నేను నీకు జయమిస్తా, నేను నీకు సహాయం చేస్తాను కదా, నాకు తెలుసు కదా. ఆయన యుద్ధకే మనం చేరుదుముగాక. హల్లెలూయా. రెండో మాట అక్కడే మీరు గమనిస్తే చూడండి, దేవుని సన్నిధానమునకు చేరుదుము అన్నకాడ దాని ముందు చూడండి ఏమంటుంది, చూడండి ఒక మాట, యథార్థమైన హృదయముతో ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి.
ఆయన సన్నిధానానికి రావాలి, యథార్థమైన హృదయంతో నువ్వు రాగలగాలి. యథార్థత అనే దానికి ఒక మాట ఏంటంటే, అర్థం ఏంటంటే, నాకు తెలిసి రహస్యమైన జీవితం అనేది ఉండదు. అర్థమవుతుందా? రహస్యమైన జీవితం అనేది ఉండదు. అందుకనే పౌలు గారు అంటారు, అవమానకరమైన రహస్య పాపములను మేము విసర్జించాము అంటాడు ఆయన. అవమానకరమైన రహస్య పాపాలు అంటే రహస్య జీవితం అనేది ఉండదు. అంటే ఇంకా గమనిస్తే వేషధారణ కలిగిన జీవితం ఉండదు. యథార్థమైన హృదయం అంటే వేషధారణ కలిగిన జీవితం ఉండదు. వేషధారణ అనేది లేకుండా నువ్వు యేసయ్య దగ్గరికి రాగలగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా కార్యము చేయునుగాక. అలాంటి జీవితం ప్రభు దయచేయునుగాక. యథార్థమైన హృదయం, వేషధారణ కలిగిన జీవితం లేని జీవితం. ఈరోజు చూడండి, చాలామందిని చూడండి, కావాలంటే ఏమండి, నా దగ్గర నా మాట, నీ దగ్గర నీ మాట. నా దగ్గర నాలాగా బ్రతుకుతారు, నీ దగ్గరేమో నీలాగా బ్రతుకుతారు. అది అంటారే, ఏ ఎండకి ఏ వానకి ఆ గొడుగు అనమాట. నీ దగ్గర నీలాగా మాట్లాడతారు, నా దగ్గర నాలాగా మాట్లాడతారు. యథార్థమైన జీవితం ఉండదు, వేషధారణ కలిగిన జీవితం. వేషధారణ కలిగిన జీవితంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనుకో, నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండదు, తోస్తానే ఉండదు. ఆయన దగ్గర పరిసయ్యుడు ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం చేస్తున్నాడు, తర్వాత వారానికి ఉపవాసం ఉన్నాడు, దశభాగం ఇస్తున్నాడు, అలాగా లేని ఇలాగా లేని అంటున్నాడు, తర్వాత ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. అయితే జీవితంలో మనస్సాక్షి ఆయనకి నేరారోపణ చేస్తూ ఉంది. దాన్ని గుర్తెరగుదురుగాక. మన జీవితంలో దేవుని బిడ్డలారా, జరిగిందా, తప్పు జరిగిందా, నీ ద్వారా జరిగిందా, నువ్వేం చేయాలి? యథార్థమైన హృదయంతో రాగలగాలి. చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గర తీసుకుని తండ్రి దూరంగా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలిసిన, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశా. వేషధారణ కలిగే జీవితం లేదు అది. నేను చేశా. ఒకరి మీద నేరారోపణ చేయలే, ఒకరి మీద మోపలా, తప్పు ఒకరి మీద మోపలా. నా అన్నున్నాడు, నా అన్నని చూసినట్టుగా నువ్వు నన్ను చూడడం లేదు, నా అన్న నన్ను పట్టించుకోవడం లేదు, నా అన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, నా అన్న చేశాడు కనుకే నేను నీ దగ్గరకు వచ్చి డాడీ ఆస్తి అడిగాను డాడీ, అందుకని తీసుకుని వెళ్ళిపోయాను డాడీ అని అన్నంలే. పరలోకానికి మీకు విరోధముగా నేను పాపం చేశాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాన్ని అంటారు యథార్థమైన హృదయం అని, వేషధారణ లేని జీవితం అంటారు. నీ సంగతి నువ్వు చూసుకొని ఏమండి, దేవుని ఎదుట కనిపించదువుగాక. హల్లెలూయా. అదే సందర్భంలో ఆదామును చూడండి, ప్రభువు అన్నాడు, తినవద్దన్న పండు నీవు తిన్నావా అని అంటే ఆయన ఏమంటాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ అంటాడు. నేను తిన్నానండంలే, తిన్నానని అండంలే. తన పాపం తాను ఒప్పుకోవడంలే, ఒకరి మీద మోపుతా ఉన్నారు. జరిగిపోయింది కాదనంలే, తప్పు జరిగిందని నీ వ్యక్తిగత జీవితంలో సమర్థించుకుంటున్నావా, లేక ప్రభు సన్నిధానానికి యథార్థమైన హృదయంతో వస్తున్నావా? మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలనుకున్నప్పుడు యథార్థమైన హృదయం నీకు అవసరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవమే నీలో బలహీనత ఉంది, వాస్తవమే జరగకూడదు జరిగింది, వాస్తవమే. ఏమండి, అయితే యథార్థమైన హృదయంతో ప్రభు దగ్గరికి రాగలగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, బైబిల్లో ఉంది కదా, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించడు. యథార్థమైన హృదయంతో వస్తే ఆయన తప్పకుండా క్షమిస్తాడండి. తప్పకుండా ఆయన మన మనస్సాక్షికి కల్మషం తోచుకునే జీవితం మనకు దయచేస్తూనే ఉంటాడు. అలాగే నడిపించబడగలిగే ఆ కృప కూడా మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు.